హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి పెట్రోల్ అండ్ డీజిల్ కార్ల మీద, పెట్రోల్ బైక్స్ మీద జీఎస్టీ స్లాబ్ రేట్స్ అయితే తగ్గడం జరిగింది. ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు 18% అయితే తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఏమవుతుందంటే కార్ల మీద మినిమం 60,000 నుంచి మ్యాక్సిమం 3.5 lakhs దాకా అయితే తగ్గుతున్నాయి అన్నమాట. మోడల్ని బట్టి, సీసీని బట్టి, కార్ లెంత్ని బట్టి. అదేవిధంగా పెట్రోల్ బైక్స్ విషయానికి వస్తే కూడా 350cc బిలో ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా 28% నుంచి 18%కి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే మినిమం స్టార్టింగ్ బేసిక్ మోడల్ నుంచి చూసుకుంటే కూడా 7,500 నుంచి టాప్ ఎండ్ మోడల్స్ చూసుకుంటే వేరే అన్ని కంపెనీకి సంబంధించి 23,500 రూపీస్ దాకా అయితే తగ్గుతున్నాయి అనమాట. మోడల్ అంటే అన్ని కంపెనీకి సంబంధించి కామన్గా. సో ప్రతి మోడల్కి 23,000 తగ్గుతానికి కాదు. సో మోడల్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, దానికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా అమౌంట్ అయితే తగ్గుతుంది. సో అదే 350cc పైన ఉన్న బండ్లకు మాత్రం జీఎస్టీ అనేది పెంచడం జరిగింది. అంతా బాగానే ఉంది, కానీ మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా జీఎస్టీకి సంబంధించి తగ్గించారంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ జీఎస్టీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే దాని గురించి వాళ్ళు ఏం ఆలోచించలేదు. ఓన్లీ వీళ్ళ ఫోకస్ అంతా మేజర్గా పెట్రోల్ వెహికల్స్ మీద, డీజిల్ వెహికల్స్ మీద, హైబ్రిడ్ వెహికల్స్ మీద మాత్రం పెట్టారనమాట. సో వీళ్ళు ఈ జీఎస్టీకి సంబంధించి స్లాబ్ రేట్స్ కటింగ్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్సిడర్ చేయలేదు. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు పెట్రోల్ డీజిల్ కార్లలో తగ్గినట్టు ప్రైజెస్ ఎలక్ట్రిక్ కార్లలో, ఎలక్ట్రిక్ బైక్లలో, ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ప్రైజెస్ ఏం తగ్గవు అనమాట. గతంలో ఏం ప్రైజెస్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ప్రైజెస్ ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఎటువంటి జీఎస్టీ రిడక్షన్ అయితే ఉండదు ప్రైస్ పరంగా. ఓన్లీ పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ మాత్రమే ఉంటాయి అనమాట. మీరు అడగొచ్చు, బ్రదర్ ఎందుకు పెట్రోల్ అండ్ డీజిల్ మీదనే జీఎస్టీ తగ్గించారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఎందుకు తగ్గిలేదంటే దీనికి మేజర్గా 2-3 రీజన్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే, సో ఎక్కువ వాడకం అన్నమాట, యూసేజ్ ఆఫ్ వెహికల్స్. సో మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకోండి, అదేవిధంగా పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ చూసుకుంటే కూడా పర్సంటేజ్ పరంగా సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే కూడా పెట్రోల్ వెహికల్స్ యూసేజ్ ఎక్కువ ఉందన్నమాట. పెట్రోల్ డీజిల్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 100 కార్లు ఉన్నాయనుకోండి, 100 కార్లలో దగ్గర 90 మంది పెట్రోల్ డీజిల్ కార్లే వాడతారు. ఆ 10 మంది మాత్రమే ఎలక్ట్రిక్ కార్స్ అయితే వాడతారు అన్నమాట. అదేవిధంగా పెట్రోల్ బైక్లు, పెట్రోల్ స్కూటర్ల విషయానికి వస్తే కూడా ఒక 1000 మంది చూసుకోండి, 1000 మందిలో ఒక 800 మంది దగ్గర 850 మంది పెట్రోల్ వెహికల్సే వాడతారు, కానీ ఎలక్ట్రిక్ మిగతా అంతా వాడతారు అనమాట. సో ఇక్కడ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే పెట్రోల్, డీజిల్ వాడే కస్టమర్స్ మాత్రమే, వినియోగదారులు మాత్రమే ఎక్కువ ఉన్నారు కాబట్టి సో గవర్నమెంట్ అనేది ఎస్పెషల్లీ వీళ్ళ మీద అయితే ఫోకస్ చేసింది. ఇదొక రీజన్ అయితే. సో ఎప్పటి నుంచో కార్ల మీద, వెహికల్స్ మీద జీఎస్టీ 28% ఉందన్నమాట. సో ఇది కొంచెము జనాలలో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు బైక్స్ మీద కూడా జీఎస్టీ 28% వేస్తున్నారు. సో బైక్స్ మీద ఏంటంటే ఇప్పుడు కార్లు అయితే సరే డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు, ఓకే అనుకోవచ్చు. బట్ బైక్స్ అనేవి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనేటోళ్ళు కదా, వాళ్ళ మీద కూడా ట్యాక్స్ భారం ఎక్కువ పడుతుంది ఉద్దేశంతో సో బైక్స్ మీద తగ్గించింది. అండ్ దట్టు కార్ల విషయానికి వస్తే కూడా కార్లు కూడా అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే కొనరు, కొందరు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అవసరం ఉండి కూడా కొంటారు అనమాట. సో వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకత వచ్చిందన్నమాట. సో జీఎస్టీ ఎక్కువ ఉందనేసి అందుకని 28% నుంచి 18%కి అయితే రెడ్యూస్ చేయడం జరిగింది. 10% జీఎస్టీ తగ్గించారనమాట. దీని ద్వారా ప్రైస్ అయితే తగ్గుతాయి. సో ఈ ప్రైస్ కట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్ చూసుకుంటే కూడా ఈ 2025 సెప్టెంబర్ 22 నుంచి అయితే ఇంప్లిమెంట్ అయితే కాబోతున్నాయి. ఇంకొక రీజన్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఈ జీఎస్టీలో ఎందుకు వాళ్ళు కన్సిడర్ చేయలేదంటే, ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద, ఎలక్ట్రిక్ కార్లు కానీ, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ ఆటోస్ ఏవైనా కానీ చూసుకుంటే జీఎస్టీ అనేది ప్రెజెంట్ 5% ఉందన్నమాట. 2019 వరకు 12% ఉండేది. సో 2019 ఆగస్ట్ 1 నుంచి 12% నుంచి 5% ఆల్రెడీ రెడ్యూస్ చేసినట్టు. ఆల్రెడీ జీఎస్టీ అనేది తక్కువ ఉంది కాబట్టి సో అందుకనేసి కన్సిడర్ చేయలేదు. అదేవిధంగా ఛార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే కూడా 12% నుంచి 5%కి అప్పుడు 2019లో తగ్గించారనమాట. సో ఈ విధంగా ఆల్రెడీ 5% ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అదే ఉంది, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తక్కువ జీఎస్టీ ఉంది కాబట్టి వీటి గురించి కన్సిడర్ చేయలేదు. బట్ ఈ జీఎస్టీ కౌన్సిల్లో నాకు ఒకటి కొంచెం డ్రాబ్యాక్ ఏదనిపించిందంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఛార్జింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఫాస్ట్ ఛార్జింగ్ సర్వీసెస్. సో దానికి వచ్చేసి జీఎస్టీ తగ్గించింటే బాగుండనిపించింది నాకైతే. అదేంటి అంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి యూస్ చేసే వాళ్ళకి 18% జీఎస్టీ అయితే పడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏతరే తీసుకోండి, ఏతర్ గిడ్స్ ఉన్నాయి కదా. సో ఏతర్లో ఎలాగంటే 1 మినిట్కి 1 రూపీ ఛార్జ్ చేస్తారు. మీరు ఒకవేళ 50 నిమిషాలు ఛార్జ్ చేస్తే 50 రూపీస్ అయితే కట్టాలి. కానీ దాని మీద 18% జీఎస్టీ అయితే ఛార్జ్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే 50 రూపీస్కి 18% జీఎస్టీ అంటే 9 రూపీస్ అయితే కట్టాలి. అంటే ఓవరాల్గా 59 రూపీస్ కట్టాలి. మీరు 9 రూపీస్ ఎక్స్ట్రా కడుతున్నారు మీరు వాడిన ట్యాక్స్ వల్ల. సో 9 రూపీసే కదా బ్రదర్, ఏముంది పెద్ద తేడా అనుకోవచ్చు. అది డైలీ వాడితే ఎక్కువ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి స్కూటర్ సెగ్మెంట్ కాబట్టి బ్యాటరీ రేటింగ్ తక్కువ ఉంటుంది. సో ఛార్జింగ్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఏం కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ కార్లకి, ఎలక్ట్రిక్ కార్లు చూసుకుంటే బ్యాటరీ రేటింగ్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో అమౌంట్ కూడా, ఛార్జింగ్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అప్పుడేమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఛార్జ్ అయ్యి ఉంటుంది అనమాట. నార్మల్గా 1000 రూపాయలు ఛార్జ్ అయితే దాని మీద 18% జీఎస్టీ చేసుకోండి. అంటే మీరు ఎక్స్ట్రాగా 180 రూపీస్ కట్టాలి అనమాట. అంటే 1118 రూపీస్ అయితే కట్టాలి. సో అలా ఎక్కువ మందికి ఇంకా లాస్ అయినట్టే కదా. ఆ 18%ని కనీసం ఒక
5% తీసుకొచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది 2030 కల్లా సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలి, చాలామంది యూజ్ చేయాలనేసి. ఇక్కడ జిఎస్టీ అని తక్కువ ఉందనుకోండి, సో ఫాస్ట్ ఛార్జర్స్ యూజ్ చేయాలనేసి జనాలు కూడా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారనమాట. సో అడాప్షన్ కూడా చాలా తొందర అవుతుంది. సో ఈ విధంగా ఆలోచించి అట్లీస్ట్ 18% నుంచి తీసుకొచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే. సో మేబీ ఫ్యూచర్లో నాకు తెలిసి ఇంకా ఏమన్నా ఈ 5% రెడ్యూస్ చేసి 18% 5% తీసుకొస్తారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పటికైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి జిఎస్టీ స్లాబ్లలో ఎటువంటి ఇంపాక్ట్ అయితే లేదు. ఓల్డ్ ప్రైసెస్ ఏమైతే ఉన్నాయో అదే ప్రైసెస్ అయితే ఉంటాయన్నమాట. ఏం చేంజెస్ అయితే లేవు. ఓన్లీ పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు, హైబ్రిడ్ కార్లు అండ్ నెక్స్ట్ పెట్రోల్ బైక్స్, పెట్రోల్ స్కూటర్స్ మీదనే ప్రైస్ అయితే తగ్గాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియోస్ అని ఇంతకు చూస్తే వీడియో అయితే లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జిఎస్టీలో ఇప్పుడున్న కొత్త జిఎస్టీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ యాడ్ చేసింటే బెటర్ కాదా అనేసి. అండ్ పెట్రోల్కి, డీజిల్కి, కార్లకి బాగా తగ్గాయి కదా, ఎవరైనా సరే ఎలక్ట్రిక్ బదులు పెట్రోల్కి షిఫ్ట్ అవుతారా ప్రైస్ తగ్గినా అనేసి, అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.